కొన్ని ప్రార్థనలకు దేవుడు అంటారు నో అంటారు. మొహమాటం ఏమి చాలా బాధ కలుగుతుంది కదండి. దేవుడు నో అన్నారంటే అది అసలు మనం తీసుకోలేము. కొన్నిసార్లు దేవుడు నో అని చెప్పినప్పుడు మనకి ఏ ఆలోచన వస్తుందంటే అసలు దేవునికి నేనంటే ప్రేమ ఉందండి, నేనంటే ఇష్టమో ఉందా, నా ప్రార్థన విన్నారా, అసలు వినే నో చెప్పారా లేకపోతే వినకుండానే నో చెప్పేశారా, అసలు నా ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరుతుందా అని ఒక సందేహము అనుమానం కలుగుతూ ఉంటుంది. నో అనేది మనకి ఇష్టం లేని జవాబు. మనం అడిగిన దానికన్నా ఇంకా శ్రేష్టమైనది మన కొరకు దేవుడు దాచించినప్పుడు దేవుడు నిర్మోహమాటంగా నో అని చెప్పేస్తారు. ఎస్ ఎంత ఆనందంగా స్వీకరిస్తామో దేవుని నుండి వచ్చే నో కూడా అంతే సంతోషంగా స్వీకరించగలిగితే నిజంగా మనం ఆత్మీయంగా ఎదిగినట్లు అది ఒక సూచన అనమాట. ఏంటి ఆ సూచన అంటే, దేవా నువ్వు నో చెప్పినా నా మేలు కొరకే నువ్వు చెప్పావని నేను నమ్ముతున్నాను. నేను అడిగింది నాకు మంచిది కాదనమాట, బహుశా నాకు అర్థం కాక తెలియక నేను అడుగుతున్నానేమో, నాకు నో చెప్పినందుకు నీకు వందనాలని ఎస్ను ఎలా ఆనందంగా స్వీకరిస్తామో నోను కూడా అదే విధంగా మనం స్వీకరించగలిగితే నిజంగా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు, దేవుని మీద మనకు నిజంగా నమ్మిక ఉన్నట్టు. Download ShareChat.